మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు వచ్చేసి నిన్న వీడియోలో మీరు చూసారు కదా, అమ్మ కోసం నేను శారీస్ అయితే కొన్నానని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. యాక్చువల్గా ఆ శారీస్ అయితే నేను అమ్మకు తెలియకుండానే కొన్నానండి. సేమ్ నేను ఏ విధంగా అయితే అమ్మకు తెలియకుండా నేను చీరలు కొన్నానో అదే విధంగానే అమ్మ కూడా నా కోసం కొన్ని వస్తువులను అయితే తీసుకొని నిన్న మహానందికి వెళ్తూ దారిలో మన ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళింది. ఇక అది విన్న తర్వాత అయితే మీరు షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాను. అందుకనే ఇప్పుడు అమ్మ ఊరి నుంచి ఏమేమి తెచ్చి ఇచ్చింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక దాంతోపాటు ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిన్నైతే చూసారు కదా, బూడిద గుమ్మడికాయల హార్వెస్ట్ అయితే చేసాము. చాలా జంబో హార్వెస్ట్ అనే చెప్పొచ్చు. మొత్తంగా 8 కాయలు అయితే వచ్చాయి. ఇక 8 అన్ని పంచంగా మనకు చివరికి 2 మిగిలాయి. ఎవరెవరికి ఇచ్చాననేది ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇక ఈ మిగిలిపోయిన 2 ఇలా నేల మీద గుమ్మడికాయలు పెడితే త్వరగా పాడైపోతాయని చాలాసార్లు నాన్న నాకు చెప్పేవారు. ఇంకా అందుకనే ఇలాగైతే పాతదొకటి చీర పరిచేసి దానిపైన అయితే గుమ్మడికాయలని ఇలా పెడుతూ ఉన్నాను. ఇక వీటితో చూడాలి ఇంట్లోకి ఏమైనా సాంబార్ అలా పెట్టచ్చు అని చెప్పి. ఇక అమ్మ ఏం తెచ్చిందనేది చూపిస్తాను చూడండి. ఇక ఇవైతే పోయినసారి వచ్చినప్పుడు అక్షయాకి తెచ్చిచ్చిందనమాట. సేమ్ బ్యాంగిల్స్, 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ లేండి. కానీ సైడ్ వేసుకోవడానికి చాలా బాగుంటాయమ్మా అని చెప్పి తనకు తెచ్చిచ్చింది. తనతో పాటు నాకు కూడా తెచ్చింది, కానీ అవి అయితే సైజు సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుని సేమ్ బ్యాంగిల్సే తీసుకొని వచ్చింది. ఇక ఇవైతే 2 మనము బ్యాంగిల్స్లో మధ్యలో వేసుకుంటే చాలా బాగున్నాయి. అక్షయ అయితే ఇక స్కూల్కి డైలీ యూజ్కి అయితే వేసేసుకుంటోంది. వాటర్లో తగలనీయకుండా ఉంటే చాలా రోజులైతే వస్తాయి అని చెప్పి దానికే ఈ చైన్ కూడా ఇచ్చారంట. ఇక ఒకే బాక్స్లోనే వచ్చాయని చెప్పి 2 కూడా నాకే తెచ్చిచ్చింది. సరే ఉంటాయిలే, ఏదైనా అమ్మవారికి డెకరేషన్ చేయడానికి అలా అయినా సరే అది చైన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ ఎప్పుడైనా సరే అకేషన్గా వైజ్గా వేసుకోవచ్చు కదా అని ఇక బాక్స్లో అయితే తిరిగి పెట్టేస్తూ ఉన్నాను. ఇక దీంతో పాటే మనకు ఊర్లో పల్లెల్లో నెయ్యి అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదా. అంటే ఇంట్లోనే చాలామంది బర్రెలు అవి పెట్టుకొని ఇంట్లోనే పాలు కాచి ఇలాగ నెయ్యి అది చేస్తూ ఉంటారు మాకు. ఇక మాకు ఒక 1/4 కిలో అయితే నెయ్యి తీసుకొని వచ్చింది. తను ఒక 1/4 కిలో తీసుకుంది. ఎలాగో దసరా పండగ వస్తుంది కదా, ఇక స్వీట్స్ అవి ఏవో ఒకటి నైవేద్యాలు అవి పెడుతూ ఉంటాం కదా, ఇక వాటికైతే వాడుకోమ్మా అని చెప్పి నెయ్యి కూడా తీసుకొని వచ్చింది. ఇంకా ఇవి చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఎందుకు తెచ్చావమ్మా ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో కొదవా అంటే, నువ్వు నాకు ఎప్పుడైనా పొడులు అవి పెట్టిస్తూ ఉంటావు కదా, నేను కొన్ని తెచ్చిస్తాను కొన్ని తెచ్చి ఇవ్వలేను, అందుకనే ఇవైతే ఇక ఇంటి ముందరికి వస్తే చాలా ముద్దుగా అనిపించాయి. దాంట్లోనే స్పూన్ కూడా ఉంది. సరే ఇవి ఒక 4 పెట్టుకో, నాకే కట్టియడానికి ఉంటాయిలే అని చెప్పి తెచ్చిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రెడీమేడ్ బ్లౌజులు అయితే వచ్చాయంట. సరే ఇంటి దగ్గర అందరూ కూడా తీసుకుంటున్నారు, తనైతే వేసుకోదు. ఇక నాకు కానీ పాపకు కానీ ఎవరికో ఒకరికి యూజ్ అవుతాయి అని చెప్పి చాలా బాగున్నాయి. స్ట్రెచబుల్, మనకు ఎలా అయినా సరే సరిపోతాయి అని చెప్పి ఇలా తీసుకున్నాను. కలర్కి ఒకటి బాగున్నాయి. పాపకైనా సరే ఏదైనా లంగా ఓణి మీదకైనా సరే చాలా బాగుంటాయి అని చెప్పి ఇవి ఒకటి, కలర్కి ఒకటి, ఒక 5 బ్లౌజులు అయితే తీసుకున్నారు, రెడీమేడ్ బ్లౌజులు. ఇప్పుడు మనకు బ్లౌజులు అనేవి ఎంతెంత కాస్ట్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉన్నాయో ఇంకా మనకు తెలియదేముంది. అదే స్టిచ్చింగ్ ఛార్జ్కే బ్లౌజ్ వస్తుంటే ఇక తనైతే తీసుకొని ఉంది. ఇలాగా 5 కలర్స్ అయితే తీసుకొని ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్, రెడ్ కలర్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఓపెన్ చేసి చూశాను ఎలా ఉంది అని చెప్పి. బ్లౌజ్ పైన అంతా కూడా చిన్నగా షైనింగ్గా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది. ఇక ఇది వచ్చేసి థిక్ గ్రీన్ కలరు, లైట్ ఆరెంజ్ కలరు, నేవీ బ్లూ కలరు, ఒకటి వచ్చేసి బ్లాక్, ఇలాగా కలర్కి ఒకటి తీసుకొని వచ్చింది. ఇంకా వేసుకొని చెక్ చేయలేదు సరిపోతాయా లేదా అని చెప్పి. ఎలాగో స్ట్రెచబుల్లే అని చెప్పింది కదా అని చెప్పి సరేలేమ్మా ఉన్నీలే, లేదా అక్షయకైనా యూజ్ అవుతాయిలే అని చెప్పి పక్కనైతే పెట్టేశాను. ఇలాగా నాకు తెలియకుండా అమ్మకు తెలియకుండా నాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కునేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇంతే కదా, ఒకరి కోసం ఒకరికొకరు కొనుక్కోవడం అంటే ఎంత హ్యాపీనో కదా. ఇక అందుకనే వెంటనే మీతో అయితే షేర్ చేసుకోవాలి నా హ్యాపీనెస్ని అని వెంటనే వీడియో తీస్తున్నాను. టోటల్గా 5 బ్లౌజెస్. తర్వాత ఇంటి ముందరికి అక్కడికి ఇలాగ వీక్లీ వన్స్ చెట్లు అమ్మడానికి వస్తాయంట.
ఇంకా మీకు తెలుసు కదా, మన ఇంట్లో గార్డెన్ అయితే ఈ మధ్య చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని మొక్కలే పెడుతూ ఉన్నాను. అన్నీ కూడా మీతో ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను. సరే అని చెప్పి తను కూడా కొన్ని మొక్కలు అయితే తీసుకుని వచ్చింది. మన గార్డెన్లో దాదాపుగా అన్ని అమ్మ తెచ్చిన మొక్కలే అని చెప్పొచ్చు. ఇంతకుముందు కూడా 2 times తనే తెచ్చిచ్చింది. నేనైతే కొన్ని ఆన్లైన్లో సీడ్స్ అవి వేశాను. ఇంకా వాటిల్లో ఇవి ఒక్కొక్కటి చూపిస్తున్నా చూడండి. చామంతిలో అయితే 4 రకాలైతే తీసుకొని ఉంది. నేను మొన్నే మన సిటీజీ గ్రూప్లో, అంటే నంద్యాల సిటీజీ గ్రూప్, కర్నూలుకు సంబంధించిన సిటీజీ గ్రూప్లో మొన్నే చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఈ చామంతి శాప్లింగ్స్ తెప్పించాను కదా. తనకైతే తెలియదు కదా, అందుకనే ముందే తీసి పెట్టుకుని ఉందంట. తర్వాత చామంతిలో ఈ 4 కలర్లు తీసుకుంది. ఈ 4 కలర్లు మన ఇంట్లో లేవులేండి. మొన్న తీసుకున్న శాప్లింగ్స్ పెద్దగా అయ్యి ఫ్లవరింగ్ వస్తే తప్ప తెలియదు అవి ఏ కలర్స్ అని. మల్లె చెట్టు అయితే మన ఇంట్లోది పెద్దది ఒకటి ఉంది, కానీ చిన్నదైతే తొందరగా వెళ్ళిపోయింది. ఈ గులాబీ పువ్వులు కూడా మొక్కలు కూడా కలర్ కోటి తీసుకున్నాను అనింది. అంటే వైట్, మెరూన్, రెడ్, పింక్ అలాగా కలర్ కోటి తీసుకునిందంట. ఇక ఇదైతే ఇంటి దగ్గర ఎవరో ఇచ్చారంట కొమ్మ, మందారం కొమ్మ, చాలా బాగా వస్తాయి పూలు అని చెప్పి అది కూడా ఒకటి తెచ్చింది. ఇక ఇవన్నీ కూడా ఈరోజైతే నాటాలి. తర్వాత ఈరోజు మీకు ఈ వీడియోలో సింపుల్గా, అంటే చిన్న పిల్లలైనా సరే పెట్టుకునే విధంగా టొమాటో చట్నీ అయితే చేశాను. ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో మీరే చూడండి. ముందైతే టొమాటోల్ని బాగా వాష్ చేసి పెట్టుకుని ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ వెల్లుల్లి రెబ్బను, మీకు ఒక హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండును వేసి ఇలాగ మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా చింతపండు అయితే అలానే ఉంది, మళ్ళీ నేను గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే గిన్నెనే తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ ఉంది కదా, ఇదంతా కూడా వేసి దీంట్లో తడంతా పోయే వరకు కూడా దీన్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర ఉండి ఉడికించుకునేలాగా అయితే మూత ఉంచి ఉడికించుకోండి, లేదంటే అది చిట్లుతూ మన పైన అయితే చిందుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలైనా పెట్టుకోవచ్చు అని చెప్పి పిల్లల్ని అక్కడే నిలబెట్టించి మీద చిందించుకోమని కాదు నా అర్థము. అంత ఈజీగా పెట్టుకోవచ్చు అనేదే నేను చెప్పే విషయం ఇక్కడ. ఇక అన్నీ కూడా వేసేసిన తర్వాత బాగా కలుపుకొని మూతను ఉంచి అదంతా కూడా దగ్గరికి పడి పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇక అది ఉడికేలోపు నేను ఇంకో స్టవ్ పైన ఇలాగ ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని, 4 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసి దోరగా వేయించుకుంటున్నాను. ఇది నా దగ్గర అయితే ఎప్పుడు స్టాక్ ఉండేది, ఇక ఈరోజు అయితే చూస్తే లేదు. సరే అని చెప్పి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇది పొడి అయితే చేసుకుంటూ ఉన్నాను. మెంతులు 2 టేబుల్ స్పూన్లు, 4 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసి బాగా దోరగా వేయించుకొని పొడి అయితే చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని మనం ఇంట్లో రెడీగా పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఇక టైం అనేది మనకు చాలా సేవ్ అవుతుంది. ఎప్పుడు కూడా నా దగ్గర స్టాక్ ఉంటుంది ఈ పొడి. అన్నీ కూడా దోరగానే వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడా కూడా ఆయిల్ అనేది వేయలేదు. ఇవి వేగగానే మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి, ఈ టమాటో ప్యూరీ అనేది దగ్గరికి పడిందా అనేసి. పచ్చివాసన పోయే వరకు ఇలాగ మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూనే ఉండాలి. అంతా కూడా దగ్గరికి వచ్చే వరకు ఇలానే ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కారం వచ్చేసి దాదాపు 4 టేబుల్ స్పూన్లు, అంటే డబల్ అనేది వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేం, కానీ తక్కువైతే మళ్ళీ కాస్త కలుపుకోవచ్చు రుచి చూసిన తర్వాత అని చెప్పి ఇలాగైతే కారాన్ని డబల్గా వేసుకుంటూ ఉన్నాను. ఇక తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి ఉంది కదండి, అది కూడా వేసేసి ఒకసారి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు స్టవ్ పైన అలా ఉంచి ఉడికించుకోవాలి. మన ఇంట్లో టమాటో పచ్చడి ఇంకో మెథడ్లో కూడా పెట్టానండి. ఇక అదైతే ఎండతో పని లేకుండానే మనము ముక్కలుగా కట్ చేసి చేసుకోవాలి. ఇక కొలతలతో సహా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇక అదంతా కూడా కాస్త పచ్చివాసన పోయేంతలోపు మనము ఇంకో ప్యాన్లో తగినంత నూనెను వేసుకొని మనం పచ్చడికైతే పోపును పెట్టుకుందాం. పచ్చడికి ఎప్పుడు పోపు పెట్టుకున్నా సరే మనము ఆయిల్ని నువ్వుల నూనె కానీ లేదా పల్లి నూనె కానీ
ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే మాత్రం పచ్చడి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ 2 నూనెలనే వాడడానికి ప్రిఫర్ చేయండి. నేనైతే డెఫినెట్గా ఈ 2 నూనెల్లో ఏదో ఒకటైతే ఇంట్లో కంపల్సరీగా ఉంచుకుంటాను. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా ఇంగువ, అలానే వెల్లుల్లిపాయల్ని కొద్దిగా నలగొట్టి ఇందులోకి వేసేస్తాను. అన్నీ కూడా సన్నని సెగపైనే వేగితే మనకు పచ్చడిలో అక్కడక్కడ పంటి కింద తగిలి చాలా రుచిగా ఉంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకును వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే నేను పచ్చడిలో అయితే కలిపేస్తూ ఉన్నానండి. ఎందుకంటే పచ్చడి క్వాంటిటీ అనేది చాలా కొంచెమే పెట్టాను కదా, వేడిగా వేసినా కూడా మనకు ఏం పర్వాలేదు. అదే పచ్చడి క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఇలా వేడి నూనె మనం పచ్చడిలో వేసుకుంటే పచ్చడి రంగు మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పచ్చడికి ఇలాగా నూనె చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను మాత్రం వేడిగానే వేసేస్తూ ఉన్నాను. వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని చల్లారిన తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే చాలా రోజులే నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అనేది మారకుండా మనకు చాలా రోజులు అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇక ఇంతేనండి, చిటికలో చేసే సింపుల్గా టమాటో నిల్వ పచ్చడిని అయితే మీరు ఈ వీడియోలో చూశారు కదా. తప్పకుండా మీకు నచ్చి ఉంటుందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే మాత్రం వీడియోను ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పచ్చడి డబ్బాలో పెట్టే ముందు అనమాట మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, నూనె అనేది ఇలాగా సపరేట్గా వచ్చేసింది చూసారా. ఇప్పుడైతే నేను కొంచెం అయితే టేస్ట్ చేద్దాము, ఉప్పు కారాలు సరిపోయాయా అని చెప్పి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను. మనం పచ్చడి పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే అన్నంలో కలుపుకొని తిన్న తర్వాతే మనకు ఉప్పు కారాలు అనేవి సరిపోయాయా అని తెలుస్తుంది. అలాగే పచ్చడి తిన్నప్పుడు సరిపోయినాయని అనిపిస్తుంది, కానీ తర్వాత అన్నంలో కలుపుకున్నప్పుడు మనకు కరెక్ట్గా తేడా తెలుస్తుంది. నేను ఇక్కడ వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటూ ఉన్నాను. ఎంత రుచిగా ఉందంటే అద్భుతంగా ఉంది అసలు. టమాటో నిల్వ పచ్చడి మనం మామూలుగా ఎండాకాలం ఎలాగైతే ఎండకు ఎండబెట్టి పచ్చడి చేసుకుంటాము, అదే రుచితోనే ఇలాగా ఈజీగా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంది పచ్చడి రుచి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా పచ్చడి మీరు కూడా చేసి ఎలా కుదిరింది అనేది డెఫినెట్గా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడు పచ్చడి చేసినా ఇలానే చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంది. ఇంకా ఇలా నేను ఒక్కసారి అంతా కూడా కలిపేసి ఇక డబ్బాలోకి అయితే తీసి పెట్టుకుంటూ ఉన్నాను. ఈరోజైతే ఇంటికి వస్తూనే మా వారు ఏంటి ఇల్లంతా కూడా చాలా గుమగుమలాడిపోతుంది, ఏం చేసావు అని అడిగారు. అసలు పచ్చడి చేశానని చెప్తే ఇక నైట్ అయితే తను కూడా కొంచెంగా పచ్చడి అనేది తిన్నారు. ఇక సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా మామూలుగా ఈ టొమాటో పచ్చడి అంటే చాలా ఇష్టము. ఇంటికి వస్తూనే ఇల్లంతా కూడా స్మెల్ అనేది అలానే ఉంటుంది ఆ రోజు. ఇక వాసన చూసేసి అప్పటికప్పుడు వేడిగా నాకు కూడా కొంచెం అన్నం చేయమ్మా అని ఇద్దరు కూడా మళ్ళీ అన్నం చేయించుకొని పచ్చడి కలుపుకొని తిన్నారు. అంత రుచిగా ఉంటుందన్నమాట. అలాగా పచ్చడి అంతా కూడా తీసి పెట్టేసి ఇక నెక్స్ట్ డే కోసం నేనైతే ఇక్కడ జొన్న ఇడ్లీకి నానబెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు అయితే మన వీడియోస్లో చూసే ఉంటారు. జొన్న ఇడ్లీని ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకున్న రవ్వతో అయితే నేను ఇలాగా ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ఇది కూడా నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అది కూడా ఒకసారి చూసేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేవి అయితే ఇస్తాను. ఈ రోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఈరోజు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.